విద్యార్థులకు తెలివితేటలతో పాటు వినయం, సద్బుద్ధి, తల్లిదండ్రులపై ప్రేమ, గురువులపై గౌరవం ఉండాలని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఉద్బోధించారు. విద్యతో పాటు వినయం, సంస్కారం విద్యార్థులు అలవర్చుకుంటే భవిష్యత్తులో చక్కని పౌరులుగా ఎదుగుతారని అన్నారు. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు రాజమండ్రి తిరుమల కళాశాలలో ఏర్పాటు చేసిన నైతిక విద్యా ఉత్సవానికి అతిథిగా హాజరైన ఆయన విద్యార్థులకు అవసరమైన పలు అంశాల గురించి వివరించారు. విద్యార్థులకు తెలివితేటలతో పాటు వినయం, సద్బుద్ధి, తల్లిదండ్రులపై ప్రేమ, గురువులపై గౌరవం ఉండాల్సిన ఆవశ్యకతను గురించి ఉదాహరణలతో సహా విశ్లేషించారు. అత్యంత శక్తివంతుడైన హనుమంతుడు తన రాజు శ్రీరాముడి వద్ద ఎంత వినయ విధేయతలతో ఉండేవారో కళ్లకు కట్టినట్టు వివరించారు. విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉండే అనేక అంశాలను వారికి అర్థమయ్యే రీతిలో చెప్పారు. అనంతరం విద్యార్థులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల విద్యా సంస్థల నిర్వాహకుడు నున్న తిరుమలరావుతో పాటు పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పువ్వులు దండ కట్టినప్పుడు ఒక దారానికి పువ్వులన్నింటినీ కూడా గుచ్చి గుచ్చి దండ కట్టారు. అసలు నిజానికి దారానికి లేని సౌరభం కూడా పువ్వులతో కలిసిన కారణం చేత వస్తుంది. ఓ ఇనప పూస నీళ్లలో పడితే ఉప్పట్టి ముక్కలైపోతుంది. అగ్నితో కలిస్తే ఇంటికి పనికి వచ్చే కిటికీ అవుతుంది. ఒక పువ్వు పట్టుకెళ్ళి భగవంతుడి పాదాల మీద వేస్తే ప్రసాదం అవుతుంది. ఒక శవం మీద వేస్తే ఎవ్వరూ దాన్ని ముట్టుకోరు, తీసి కళ్ళకద్దుకోరు. నువ్వు ఎవరితో కూడావన్న దాన్ని బట్టి గౌరవం. అట్లా మనం కూడిన వ్యక్తి ఎవరుంటారో ఆయనని మిత్రుడు అని పిలుస్తారు. మిత్రుడు ఏం చేస్తాడు అంటే మితము నుండి ఋతములకు తీసుకెళ్తాడు. కాబట్టి మిత్ర శబ్దం అమ్మాయి అంటే మనం ఏ విషయంలో కొంత మాత్రమే తెలుసుకుని ఉండిపోయామో దాన్ని విస్తృతి చేసి మరింత పైకి వచ్చేటట్టు చేస్తాడు. నీకు బాగా అర్థం అవ్వాలి అంటే మోరి దత్తాత్రేయుడు గారిని క్యాన్సర్ విషయంలో చాలా లబ్ధ ప్రతిష్ఠులైన డాక్టర్. ఆయన అంత గొప్పవారు కాగలిగారు అంటే నువ్వు ఆయన రాసుకున్న ఆయన చరిత్ర ఉంది, అది చదివితే ఆయనకి చిన్నతనంలో అండగా నిలబడినటువంటి ఒక స్నేహితుడు ఆయన అంత గొప్పవాడు అవడానికి కారణం. అలాగే డాక్టర్ గురవారెడ్డి గారిని హైదరాబాద్లో చాలా సుప్రసిద్ధ వైద్యుడు, మోకాళ్ళు ఆపరేషన్ చేయడం కొన్ని వేల ఆపరేషన్లు చేశారు. అంత గొప్పవారైన గురవారెడ్డి గారు ఒకప్పుడు ఫారిన్లో చదువుకోవలసి వస్తే కొత్తగా వచ్చాడు, ఉద్యోగం చేయవలసి వచ్చింది హాస్పిటల్లో. మొట్టమొదటిసారి విదేశాలకి రావడం ఎట్లా జరుగుతుంది, ఏ రూమ్లో ఏముంటుంది, వచ్చిన సీనియర్ డాక్టర్లు ఏం క్వశ్చన్ ఇస్తారు, ఏ ఆన్సర్ చెప్పాలి, ఎలా రెడీ అవ్వాలి, ఏది చెయ్యాలి, ఎన్ని గంటలకి తినాలి, ఎన్ని గంటలకి ఏం చెయ్యాలి. ఈయన భారతదేశం నుంచి లండన్ వెళ్ళే లోపల ఆయన స్నేహితుడు ఇవన్నీ కూడా ఇంచుమించు ఒక పుస్తకం రాసినట్టుగా రాసేసి గురవారెడ్డి గారికి ఇచ్చి, ఇది చదువుకుని నువ్వు ప్రిపేర్ అవ్వు, దీన్ని బట్టి నువ్వు జీవితంలో మసులుకో, ఇక్కడ వృద్ధిలోకి వస్తావని ఇచ్చాడు. ఆ పుస్తకం చదువుకుని గురవారెడ్డి గారు అక్కడ బాగా సెటిల్ అయి వృద్ధిలోకి వచ్చి వాళ్ళు అంత ప్రఖ్యాతి వహించి హైదరాబాద్లో అంత కీర్తి తెచ్చుకున్నారు. ఆయన ఈ విషయాలని గురవాయనం అని పుస్తకాయంలో రాసుకున్నాడు. ఒక స్నేహితుడు మితము నుండి ఋతము అంటే ఒక పరిమితిలోంచి బాగా విస్తృత స్థాయిలో పైకి ఎదగడానికి కారణమవుతాడు. అగ్నితో కూడిన పాలు పైకి లేచినట్టే సరియైన మిత్రుడితో కలిసిన వ్యక్తి పైకి లేస్తాడు. స్నేహం అలా ఉండాలి. ముళ్ళపూడి వెంకటరమణ గారు, బాపు గారు ఎంత బాగా స్నేహంగా ఉండి ఒకరిలో ఉన్న కౌశలాన్ని ఒకరు వాడుకొని ఇద్దరూ కలిసి లబ్ధ ప్రతిష్ఠులై వృద్ధిలోకి వచ్చారో అట్లా మంచి స్నేహితుడిని ఎంచుకుంటే నీకు ఓదార్పు అవుతాడు, నీకు భుజం కడతాడు, అసూయ లేకుండా నీ చేయి పట్టుకుంటాడు, తాను వృద్ధిలోకి వచ్చి నువ్వు వృద్ధిలోకి రావాలని కోరుకుంటాడు, నువ్వు తప్పు చేసినా మన్నిస్తాడు, ఎంతో ప్రేమగా కలిసి ప్రస్థానం చేస్తాడు.